అండ్ వెల్కమ్ టు త్రిషా టేల్స్. అనుకుంటున్నారా నేను ఎక్కడున్నా ఇంత లైక్ హడావిడిగా అనేసి? నేను ఇప్పుడు భువనేశ్వర్ ఒడిశాలో ఉన్నా. జస్ట్ ఇప్పుడే ఫ్లైట్ నుంచి వచ్చి హెడ్ వాష్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే హెడ్ వాష్ చేస్తే ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు పురి జగన్నాథ్ టెంపుల్. సో హడావిడిలో బ్రెయిన్ కూడా పని చేయట్లేదు నాకు. వై బికాస్ మార్నింగ్ 2:30 లేసామన్నమాట. టోటల్ 3 సెక్టర్స్ ఆపరేట్ చేసి వచ్చాము. సో దిస్ ఈజ్ మై లే ఓవర్ డే ఇన్ భువనేశ్వర్. సో అస్సలు టైం లేదు. ఫటాఫట్ రెడీ అయిపోయినాక ఎంత వీలైతే అంత వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లోర్ నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ ఫటాఫట్ రెడీ అయిపోయాను అనమాట. నేను నథింగ్ మచ్, జస్ట్ సన్ స్క్రీన్ పెట్టుకొని లైనర్ అండ్ లిప్స్టిక్. నా దగ్గర టిక్లీ కూడా లేకుండే, సో నేను జుగాడ్ చేసేసిన లిప్స్టిక్తో. మీన్ వైల్ టేక్ అ లుక్ లైక్ రూమ్ టూర్. చాలా చిన్నదే బట్ స్టిల్ ఏదో చూపిద్దామని. ఇది మెస్ అంతా నేనే క్రియేట్ చేసిన, జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ దిస్ ఇస్ మై చిట్టి పొట్టి రూమ్. అండ్ this is my outfit of the day, just a normal kurti, jeans. Running late, వెళ్ళిపోదాం ఫటాఫట్. రబ్బర్ బ్యాండ్ is important. కింద క్రూ వెయిట్ చేస్తున్నారు. యు నో వాట్, అడావిడిలో నేను రూమ్ కీ కార్డ్ లోపలే మర్చిపోయినా. ఐ నీడ్ టు ఆస్క్ అనదర్ కీ టు ది హోటల్ స్టాఫ్. చలో బాయ్. ఎంత పాసిబుల్ అయితే అంత ఐ ట్రై టు రికార్డ్. సో ఇది మాకు ఇచ్చిన హోటల్ స్టే. ఇది భువనేశ్వర్లో ఉండే. సో భువనేశ్వర్ నుంచి మేము పూరికి బిటుకే క్యాబ్, అందరం కలిసి క్యాబ్లో వెళ్ళాము. లైక్ భువనేశ్వర్ నుంచి పూరికి ఒక 1.5 hours 2 hours అలా పట్టింది మాకు వెళ్ళడానికి. అండ్ ఒక సర్టన్ ఏరియా దగ్గరే మన వెహికల్స్ ఆపేస్తారు. నో 4-wheelers ఆర్ అలౌడ్ అనమాట ఆ టెంపుల్ వరకు. సో ఇలాంటి టుక్స్ తీసుకొని మనం వెళ్ళాలి ఆ టెంపుల్ దగ్గరికి. కానీ మేము నడుచుకుంటా లైక్ వెళ్ళిపోయినాం. మొత్తం స్ట్రీట్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి. ఇంకా తీరా అక్కడి దాకా వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు సాయంత్రం 6 o'clock గుడి తలుపులు మూసేస్తారనమాట. అది సంథింగ్ పూజ లాంటిదో ఏదో చేస్తారంట లోపల, దేవుడికి అలంకరణ సంథింగ్ అలా. సో ఆ తలుపులు 6 o'clock మూసేసి 10 o'clock ఓపెన్ చేస్తాము అని అన్నారు. ఇంకా అక్కడి దాకా వెళ్ళాక దర్శనం చేసుకోకుండా వస్తే బాగోదు, ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది అనేసి మేము ఆ 4 hours మొత్తం స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేస్తూ, వీ హ్యాడ్ డిన్నర్ అక్కడే తినేసి షాపింగ్ చేసి ఇంకా వి వెయిటెడ్ టిల్ 10 o'clock. అంటే 9:30కే ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం మేము. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే నో మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ అలౌడ్ ఇన్సైడ్. అందుకే వెళ్ళి హాయిగా అసలు ఎంత బాగుండేనో టైం స్పెండ్ చేయడం. ఎక్స్పీరియన్స్ చేసింది మాటల్లో చెప్పిన అర్థం కానిది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫెల్ట్ బ్లెస్డ్.